వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలంగాణలో మోస్ట్ ట్రెండింగ్ అండ్ పాపులర్. విపత్తు సహాయక చర్యలు కూడా హైదరాబాధితుల్లో ఒకటైన ఆక్రమణల కూల్చివేతల వల్ల పాపులారిటీ సంపాదించింది. హైడ్రా స్ఫూర్తితో ఏపీలోనూ అలాంటి సంస్థ పురుడు పోసుకోబోతోందా అనే డౌట్ వస్తోంది. తాజాగా వైజాగ్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తెకు చెందిన ఆక్రమణల తొలగింపుతో సందేహాలు మరిన్ని ఎక్కువయ్యాయి. నిజంగా ఏపీలో ఆక్రమణలు, భూ కబ్జాలపైన ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక సంస్థను తీసుకొస్తున్నారా? ప్రభుత్వ ఆలోచన ఏంటి? తెలంగాణలోని హైడ్రా ఏపీలో వైడ్రాగా మారబోతోందా? విశాఖ డిజాస్టర్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా మారబోతోందా? ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ ప్రచారానికి తగ్గట్లు ఏపీలో కూల్చివేతల ఎపిసోడ్ ప్రారంభం అవడంతో వైడ్రా అనధికారికంగా పనిచేయడం స్టార్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది. ఏపీలో గత ప్రభుత్వం నుంచి కూల్చివేతలు కామన్ అయిపోయాయనే అభిప్రాయం ఉంది. అయితే గతంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు కూల్చివేతల ఎపిసోడ్ ఉండేది. ఇప్పుడు మాత్రం కోర్టు అనుమతులు, అధికారుల నోటీసులు వంటి నిబంధనలు పాటిస్తూ చట్ట ప్రకారం కూల్చివేతలకు దిగుతున్నారని అంటున్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో చెరువుల ఆక్రమణల తొలగింపుల్లో హైడ్రా రాజీ పడడం లేదు. ఈ విషయంలో ప్రజల నుంచి సానుకూల స్పందన ఉండడంతో ఏపీ ప్రభుత్వం ఇలాంటి సంస్థ ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించింది. విశాఖలో భూ కబ్జాలను అరికట్టడానికి హైడ్రా వంటి సంస్థను ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలిస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ గత వారం ప్రకటించారు. ఇక తాజాగా విజయవాడ వరదలకు బుడమేరు ఆక్రమణలే కారణమని తేలింది. దీంతో నదీ గర్భాల్లో ఆక్రమణల తొలగింపులకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హైడ్రా పనితీరును అభినందించడంతో ఏపీ ప్రభుత్వం విశాఖ, విజయవాడ నగరాలకు సంబంధించి వైడ్రా ఏర్పాటు చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. తాజాగా విశాఖ సిఆర్జెడ్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని విజయసాయిరెడ్డి కుమార్తెపై హైకోర్టులో పిలివేసింది జనసేన పార్టీ. భీమిలికి సమీపంలో సముద్ర తీరానికి ఆనుకుని 4 ఎకరాల్లో విజయసాయిరెడ్డి కుమార్తె ప్రహరీ నిర్మించారు. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం సముద్ర తీరంలో కాంక్రీటు నిర్మాణాలు చట్ట విరుద్ధం. దీంతో ఆ నిర్మాణాలను కూల్చివేయాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో అధికారులు జెట్ స్పీడ్తో నిర్మాణాలను తొలగించారు. అయితే ఈ నిర్మాణాలు విజయసాయిరెడ్డి కుమార్తెకు చెందినవి కావడమే చర్చకు దారితీస్తోంది. గతంలో విశాఖలో పలువురు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లు, కార్యాలయాల కూల్చివేతకు విజయసాయిరెడ్డి ప్రోద్బలం ఉందని ప్రచారం జరిగింది. విజయసాయిరెడ్డి డైరెక్షన్లోనే గీతం కాలేజీ ప్రహరీతో పాటు అయ్యన్న పాత్రుడు, సబ్బం హరి, పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనాలను తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో టీడీపీ నేతలకు విజయసాయిరెడ్డి టార్గెట్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. హైకోర్టు తీర్పుతో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన ఆక్రమిత స్థలంలో నిర్మాణాలను తొలగించినా మున్ముందు వైసీపీ నేతలకు చెందిన ఆస్తులపై మరిన్ని చర్యలు ఉంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ మంత్రి నారాయణ విశాఖలో ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటాం అన్నప్పుడే హైడ్రా వంటి సంస్థ ఏపీలో పురుడు పోసుకోబోతోందని ప్రచారం జరిగింది. తాజాగా విజయసాయిరెడ్డి కుమార్తె ఆస్తుల కూల్చివేతతో ఆ ప్రచారానికి బలం చేకూరింది అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విజయవాడ వరద సహాయక చర్యల్లో నిమగ్నమైంది. బుడమేరు ఆక్రమణలు, విశాఖ కబ్జాలు ప్రభుత్వానికి సవాల్గా మారినందున ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తి రేపుతోంది. విజయవాడ కోలుకున్న వెంటనే సీఎం ఈ దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.